వచ్చే ఎన్నికల్లో మాకు మద్దతు ఇమ్మని మీ అందరినీ కోరుతున్నా, ప్రార్థిస్తున్నా. ఓటర్ మహాశయులకు మరొక్కసారి విజ్ఞప్తి, ఇది నా కోసరం కాదు. ప్రజలు గెలవాలి, రాష్ట్రం నిలబడాలి. ఇది మీ దేశ కూడా. ఇది నా ఒక్కడే బాధ్యత కాదు. నిన్న మొన్న మాట్లాడుతున్నాడు ఈ జగన్మోహన్ రెడ్డి. దినానికి ఒక మీటింగ్ అడ్రస్ చేసి అది కూడా తోలకొచ్చిన జనంతో వస్తే, నేను అట్ట కాకుండా మీ దగ్గరికి వస్తున్నా. రాబోయే రోజుల్లో 160 మీటింగులు పెట్టి 160 సీట్లు గెలవడమే ధ్యేయంగా ముందుకొచ్చా. 24 పార్లమెంటు సభ్యులను గెలిపించడమే ధ్యేయంగా మీకు వచ్చా. కేంద్రంలో 400+ సీట్లు వస్తే మన దగ్గర కూడా ఆ దామాషాలో గెలిపించుకొని అటు కేంద్రం ఇటు రాష్ట్రం, మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. అందుకే నా ఆలోచన ఒకటి, ఎవరు ఎన్ని విమర్శలు చేసినా, ఎంతమంది నన్ను ఎన్ని విధాల ఇబ్బంది పెట్టినా, ఎన్ని విధాల నన్ను బూతులు తిట్టినా, పని చేస్తున్నానంటే మీకోసం పనిచేస్తున్నా. నా రాజకీయ జీవితం మీకు తెలుసు, 40 ఏళ్ళ నుంచి ఎన్నో విషయాల్లో ముందుకు పోయాం. ఈరోజు ఎక్కడ పనికి రాని వాళ్ళు నన్ను తిడితే, బూతులు మాట్లాడుతూ ఉంటే, మా ఆడబిడ్డలను కూడా నన్ను వదిలిపెట్టండి, మొత్తం జరిగింది. నిన్న మొన్న ప్రభాకర్ రెడ్డి గారు వస్తే ఒక పెద్ద మనిషి ఆయన భార్య కొవ్వూరులో పోటీ చేస్తే ఆవిడ పైన కూడా విమర్శలు చేస్తున్నారంటే ఏంటి బాధ? అంటే మేము భరించాలనా? మీకు బాధ్యత లేదా? అంటే వీళ్ళు మనల్ని విమర్శిస్తే, బూతులు తిడితే, కేసులు పెడితే, జైల్లో పెడితే మనం పారిపోతాం అనుకుంటున్నారు. అప్పుడు దొంగల చేతికి తాళాలు వస్తాయనుకుంటున్నారు. వదిలిపెట్టే సమస్య లేదు. 40 ఏళ్లు మమ్మల్ని గౌరవించారు, ఆదరించారు. నాకు ఒక బాధ్యత ఉంది. ఈ రాష్ట్రాన్ని కాపాడి మళ్ళీ ఈ రాష్ట్రాన్ని ఘాటిలో పెట్టి అన్ని రాష్ట్రాల కంటే మెరుగైన రాష్ట్రంగా తయారు చేసే బాధ్యత మాది. ఎన్టీ రామారావు గారు ఎప్పుడో చెప్పారు, పేదరిక నిర్మూలన కోసం పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈరోజు హామీ ఇస్తున్నా, పేదరికం లేని రాష్ట్రాన్ని నిర్మాణం చేయడం నా జీవితాశయం. పేదవాళ్లతో ఉంటా, పేదవాళ్ళకు అండగా ఉంటా, చేయూతనిస్తా, మీ జీవితాల్లో వెలుగు తీసుకొస్తా. పేదరిక నిర్మూలన చేసే వరకు రాత్రింబగళ్ళు పనిచేస్తాను. 35 సంవత్సరాలు, 22 ఏళ్లు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది. నేను 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నా. ఈరోజు హామీ ఇస్తున్నా, నేను 14 సంవత్సరాల్లో ఎన్ని పనులు చేశానో ఈ 5 సంవత్సరాలు దానికంటే ఎక్కువ చేసి మీ రుణం తీర్చుకుంటానని మరొకసారి హామీ ఇస్తున్నా. అందుకనే ఒక నిర్దిష్టమైన అజెండాతో వచ్చా. చాలా క్లారిటీతో ఉన్నాం. ఈరోజు టెక్నాలజీ వచ్చింది, నాలెడ్జ్ వచ్చింది. దానికి ఆద్యులు కూడా తెలుగుదేశం పార్టీని. మీ ఊరికి నేషనల్ హైవే వస్తుందని ఊహించారా మీరెవరన్నా? ఆ రోజు వాజ్పేయి ప్రభుత్వంలో నేనే మొట్టమొదటిసారిగా దానికి చొరవ తీసుకుని, మలేషియాలో ఒక రోడ్డు ఉంటే ఆ రోడ్డు స్ఫూర్తితో మొట్టమొదటిసారిగా నేషనల్ హైవే వేసింది చెన్నై టు నెల్లూరు. ఫస్ట్ రోడ్ అది. ఈరోజు మీరు వాడుతున్నారు సెల్ ఫోను. ఆ సెల్ ఫోన్ వస్తుంది అనుకున్నారా మీరు? ఇప్పుడు భార్య భర్త లేకపోయినా పర్వాలేదు, కానీ భార్య లేకపోతే భర్త ఉంటాడు, భర్త లేకపోతే భార్య ఉంటుంది, సెల్ ఫోన్ లేకపోతే ఇద్దరు ఉండలేదు. పక్కనే ఉంటారు, హలో అని మెసేజ్ పెడతారు. అవునా కాదా? ఇక్కడ మీటింగ్కి వచ్చారు, షూటింగ్ చేస్తున్నారు. మీ ఇంట్లో ఉంటే ఆడవాళ్లకు ఆటోమేటిక్గా లైవ్ పెట్టేసే పరిస్థితికి వచ్చారు. ఈ టెక్నాలజీ పేదవాడి కోసం ఉపయోగించాలి, దొంగలు దోపిడీ చేయడానికి కాదు.
ఇలాంటి ఈరోజు రామారావు గారు కూడా అప్పుడు ఎమ్మెల్యేగా ఉండి నేను మొత్తం రికమెండ్ చేసి ఢిల్లీ కూడా వెళ్ళి పనులు చేయించుకొని వచ్చాడు. ఇలాంటివన్నీ జరిగాయి. ఇప్పుడు నేను ఒకటే ఉదయగిరి ఓటర్ మహాశయులకు విజ్ఞప్తి చేస్తున్నా, విజ్ఞప్తితో ఆలోచించండి. 45 రోజులు ఆలోచించండి. ఏ ముగ్గురు కలిస్తే ముగ్గురులో కూడా చర్చ చేయండి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి నేను రాకపోతే ఏదో అయిపోతుంది, కొంపలు కూలిపోతాయి, నేను వస్తే 20 ఏళ్ళు ఎన్నికకి వెళ్ళిపోతుందని మాట్లాడే పరిస్థితికి వచ్చాడు. నువ్వు 5 ఏళ్లు పరిపాలించి 30 ఏళ్ళు ఎన్నికకి తీసుకెళ్ళిపోయావు. ఇది మర్చిపోతున్నాను. అందరి బ్రతుకులు అంధకారం అయిపోయినాయి. ఏంటి బాధ? గుంతల రోడ్లు ఏంటయా? నేనున్నప్పుడు ఎక్కడన్నా గుంతల రోడ్లు ఉన్నాయా అని అడుగుతున్నా మిమ్మల్ని. గుంతగానే పడితే ఆ రోజు ఆఫీసర్ని ఇమీడియట్గా చర్యలు తీసుకున్న ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం. కాబట్టి ఇవన్నీ వ్యవస్థలన్నీ నాశనం అయిపోయినాయి, తిరోగమనంలో ఉన్నాయి. రివర్స్